అప్పారం, ఉన్న అబ్బాయిలోంచి వెతికి ఓ మంచి జాతకాన్ని తీసుకొచ్చాను. ఇది మామూలు జాతకం కాదు, బంగారు జాతకం. నీ కూతురు సంతోషంగా ఉంటుంది. అబ్బాయి నైవేలిలో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. పేరు భాస్కర్. 2500 జీతం వస్తోంది. అర్థమైందా? వదిలిపెట్టకండి. 2500? అంత జీతం తీసుకునే అబ్బాయి మాకొద్దండి. నువ్వు ఊరుకోవే. నేను సుబ్రహ్మణ్య స్వామిని అది కావాలి ఇది కావాలని ఎప్పుడు కోరుకోలేదు. మొట్టమొదటిసారిగా ఫ్యామిలీతో వెళ్లి కోరుకున్న వెంటనే కోలారు బంగారు గన్నే నా చేతిలో పెట్టాడు. పేరయ్యా, రేపు ఉదయమే నేను నైవేలి వెళ్తున్నాను, నువ్వు రావే. రీటా, రీటా! No, no, Rita. Whom do you want, please? Mr. Bhaskar. Yes, come in. Please catch a dog. Yes. వరు వరువా? మలయాళంలో వరు అంటే రండి అని అర్థం. మీరు మలయాళీయా? అదే. ఇది నైవేలియా కదా? అదే. 12వ నంబర్ మెయిన్ రోడ్డే కదా? అదే. సిటీ క్వార్టర్సే కదా? అదే. 7వ నంబర్ ఇల్లే కదా? అదే. ఈ భాస్కర్ అనేవారు? అదే. భాస్కర్ మై బ్రదర్, మా అన్నయ్య. ఈ పిల్ల మాటలకి కుక్క పిల్ల అరుపులకి తేడా లేకుండా ఉందే. అయ్యో బాబోయ్, ఎంత సరే ఏమైంది? ఏంటమ్మా ఇంట్లో అడుగు పెట్టిన వెంటనే యేసుప్రభు ఫోటో? ఒక క్రిస్టియన్ ఇంట్లో అడుగు పెట్టే కానీ జీసస్ ఫోటో కాక ఏముంటుంది చెప్పండి? నువ్వు క్రిస్టియనా? అదే. భాస్కర్ అనేది మీ అన్నయ్య? అదే. సరే సరే సరే. ఏంటి? ఒన్నిల్లే ఎల్లా ఎన్ పూర్వజన్మ కర్మ నా వరే. ఆ ఒక్క నిమిషం. జాయ్, నాకు జాయ్ ఐస్ క్రీమ్ వద్దమ్మా. అల్ల జాయ్ నా ఇంకొక అన్నయ్య. ఈవిడ ఇరికి జాయ్. ఏదో ఇరికి జాయ్, దాష్ ప్రకాష్, రేటా అనే ఐస్ క్రీమ్ పేర్లే వినపడుతున్నాయి. హలో, ఐఎమ్ జాయ్ మాథ్యూ కురియాకోస్. సార్ మీరు ఇంత స్పీడ్గా ఇంగ్లీష్ మాట్లాడితే నాకు అర్థం కాదు సార్. ఎండ పేరు జాయ్ మాథ్యూ కురియాకోస్. సార్ ఎవరు? మనసలా ఇల్ల. సార్ నేను ఒక పేదవాణ్ణి. కుండూత్తూరు నుంచి నైవేలి రావడానికి చాలా బస్ ఛార్జీ అయ్యింది. జీవితంలో ఎంతో కష్టం. స్టెల్లా, ఈ ఆలుకూరు 2 రూపీస్ ఇవ్వు. సార్ నేను డొనేషన్ కోసం రాలేదు సార్. నేను పేదవాణ్ణి. నాకు పెళ్లిడికొచ్చిన ఉమా అనే ఒక కూతురుంది. ఆమె జాతకాన్ని మా పెళ్లిళ్ల పేరేకి చూపించాను. ఆయన ఈ అడ్రస్ ఇచ్చి ఇక్కడ భాస్కర్ అనే ఒక హిందూ అబ్బాయి ఉంటాడు, అతన్ని వెళ్లి కలవండి, 2500 రూపాయలు సంపాదిస్తున్నాడు, వదిలిపెట్టకండి అని చెప్పాడు. హో, ఎండ భాస్కర్కు పెళ్ళా? హో సరే, నిన్న కుట్టి ఎవడ? నేను చూడాలి. సరే సరే, నిన్న కుట్టి ఎవడ? ఎవడ కుట్టి? ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్కి ప్రేమ కథ ఉందా? అడాల్ఫ్ హిట్లర్. ఈ పేరు తెలియని వారు ఉండరు. ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్ కూడా ప్రేమలో పడ్డాడంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. క్రూరమైన స్వభావం కలిగిన హిట్లర్ కూడా ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? హిట్లర్ బాగా ఎక్కువగా ద్వేషించే కుటుంబంలోని ఒక అమ్మాయిని ప్రేమించాడు. 1905వ సంవత్సరం. అప్పటికి